Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారండి 30/5/2024 అంటే నిన్నే. ఏంటంటే గుళ్ళు గొల్ల ఈ పథకం పేరు ప్రత్యేకంగా పెట్టుకున్నాడండి ఈయన ఈ పని. ఎందుకంటే ఈయన కమిషనర్గా వచ్చాక ఇప్పటికీ ఈయన ఆధ్వర్యంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఖచ్చితమైనటువంటి విచారణ గనక చేస్తే కొన్ని వందల కోట్ల రూపాయల లంచాలకు సంబంధించిన అవినీతి అక్రమాలకు సంబంధించిన భాగవతాలు బయటపడతాయంటూ కూడా అనేక మంది సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న మనతో సుమారుగా 30 సంవత్సరాల సర్వీస్ చేసినటువంటి ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, నా సర్వీసులో ఇంత దిగజారుడు పరిపాలన నేను నా జీవితంలో చూడలేదండి. ఈ ప్రస్తుత కమిషనర్ చేస్తున్నటువంటి పరిపాలన చూస్తే కనుక మాకు చాలా అసహ్యం కలుగుతోంది. అసలు చట్టాలు పట్టకుండా, రూల్స్ పట్టకుండా ఏ విధంగానూ కూడా 1% కూడా పరిపాలన అనుభవం లేని వ్యక్తిలాగా ప్రస్తుత దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ పరిపాలన చేయడం చూస్తుంటే మాకు చాలా సిగ్గనిపిస్తోందని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నందుకు అంటూ కూడా ఒక 30 సంవత్సరాల విశేష అనుభవం కలిగినటువంటి ఒక అధికారి మనతో వ్యాఖ్యానించారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకించి 2 రాష్ట్రాల దేవాదాయ శాఖల్లో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, లేకపోతే దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతి కానివ్వండి, అధికారులు చేస్తున్న అవినీతి అక్రమాల మీద నిరంతరం మనం ప్రశ్నిస్తూ ఉంటాం. కాబట్టి మనతో అనేక మంది నిపుణులు కూడా టచ్లో ఉన్నారు, సీనియర్ అధికారులు కూడా మనతో టచ్లో ఉన్నారు. వారు చెప్పినటువంటి విషయాలు కూడా మనం క్రోడీకరించి ఒకసారి చూస్తే కనుక ఈరోజు మనం ఈ సర్క్యులర్ ఒకసారి చూస్తే కనుక మనకు అర్థమవుతుందండి. RC నెంబర్ COE 28026/3/2024 EDP IT సెక్షన్ డేటెడ్ 30/5/2024 నెంబర్ మీద దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ ఇచ్చిన సర్క్యులర్ కనుక మనం చూస్తే కనుక గుళ్ళు గొల్ల పథకం అని మనం ఖచ్చితంగా చెప్పేయచ్చు. ఎందుకంటే ఇప్పటికే దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో వెబ్సైట్ నడిపేటటువంటి ఎక్స్క్లూజివ్గా సాఫ్ట్వేర్లో అనేక రకాల లోపాలు ఏర్పడడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు కానివ్వండి, లేకపోతే ఎవ్వరికి కూడా వెబ్సైట్ ద్వారా ఏ విషయాలు అందకుండా, ఏ ఫైలు అందకుండా కేవలం ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ మాత్రమే వెబ్సైట్ నడిపేయాలంటే కొత్త ప్రపోజల్ పెట్టుకున్నారు. గతంలో చూస్తే కనుక రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించి, లేకపోతే రిలీజియస్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, అనేక రకాల వివరాలు వెబ్సైట్లో ప్రజలు ఎవరైనా సరే చూసుకుని ఏ దేవస్థానంలో ఎవరు పనిచేస్తున్నారు, వాళ్ళ జీతపత్యాల వివరాలు ఏంటి, ఎప్పుడు అపాయింట్ అయ్యారు అనేటటువంటి అనేక విషయాలు తెలుసుకునే పరిస్థితులు ఉండగా, అంతేకాకుండా ప్రతినిత్యం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి పరిపాలన కోసం విడుదలయ్యేటటువంటి ప్రతి కాగితం కూడా కమిషనర్ అనురాధ ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి పథకం ద్వారా ప్రతి కాగితం ముక్క కూడా ప్రజలకు అందుబాటులో ఉండే రకంగా వెబ్సైట్ని రూపకల్పన చేసి దానిలో పెట్టడం అనేది చేశారు. అయితే ఈ కమిషనర్ సత్యనారాయణ వచ్చాక, ఈయనకు ముందున్న కమిషనర్ హరి జవహర్ లాల్ వచ్చాక మొత్తం సాఫ్ట్వేర్లన్నీ ఎత్తేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోలు ఎలా బ్లాక్ లిస్ట్లో పెడుతుందో వీళ్ళు దేవాదాయ శాఖ వెబ్సైట్ మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టేశారని మనం చెప్పాలి. అందువల్ల మీరు దేవాదాయ శాఖ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి, www.aptemples.ap.gov.in. దీనిలోకి వెళ్ళి మనం చూస్తే కనుక మా దేవాలయాలకి రండి, విరాళాలు ఇవ్వండి, మా దేవాలయాలకు డబ్బులు ఇచ్చేయండి, మా దేవాలయాల్లో కళ్యాణాలు ఉన్నాయి డబ్బులు ఇచ్చేయండి, ప్రసాదాలు కొనేయడానికి డబ్బులు ఇచ్చేయండి, అన్నదానానికి విరాళాలు ఇచ్చేయండి. ఇవే కానీ ఒక్క విషయం ప్రజలకు ఉపయోగపడేటటువంటి విషయం కానీ, లేకపోతే సమాచార హక్కుకు సంబంధించి ముఖ్యంగా 4(1)(b)కి సంబంధించినటువంటి విషయాలు కానీ రాష్ట్రంలో చూస్తే 24 మంది అసిస్టెంట్ కమిషనర్లు ఉన్నారు, 4 డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు, 2 జాయింట్ కమిషనర్లు ఆఫీసులు ఉన్నాయి. కేవలం దేవాదాయ కమిషనర్ కార్యాలయానికి సంబంధించి 4(1)(b) ఒక్కటే మా బాధ పడలేక, ఆలయ దర్శిని ఛానల్ పోరు పడలేక మాత్రమే వెబ్సైట్లో ఉంచుతున్నారు.
నమ్ముతున్నాం, మేము బాధపడలేకపోతున్నాం అంటూ కూడా కొంతమంది ఉద్యోగులు వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అది కూడా మూడో కంటికి తెలియకుండా దాచిపెట్టి ఎక్కడో ఒక మూలలో చాలా చిన్న చిన్న అక్షరాల్లో ఒక చోట దాచిపెట్టారండి. ఈ వెబ్సైట్లకు మీరు డైరెక్ట్గా వెళ్ళడం ద్వారా ఆర్టీఏకి సంబంధించిన 4(1)B డౌన్లోడ్ చేసుకోవడం కూడా చాలా దుర్లభమని మనం చెప్పాలి. దానికి చాలా నిపుణత అవసరం అవుతుంది. ఆ రకమైనటువంటి వెబ్సైట్ నిర్వహణ ప్రస్తుతం జరుగుతుండగా ఇంకా కొత్త విషయం ఏంటంటే, ఇది గతంలో జరిగినటువంటి ఆ సాఫ్ట్వేర్ వ్యవస్థని రద్దు చేస్తూ 9&9 సాఫ్ట్వేర్ కంపెనీ ఆన్లైన్ సేవలు మేము ఫ్రీగా ఇస్తామంటూ వాళ్ళు ముందుకు వస్తే ప్రస్తుతం వారి ఫ్రీ సేవల్ని దేవాదాయ శాఖ వినియోగించుకుంటుందండి. మరి దీనిలో అర్జెంటుగా కొంపే మునిగిపోయిందో తెలియదు కానీ దేవాదాయ కమిషనర్ నిన్న 30/5/2024 ఒక సర్క్యులర్ ఇచ్చారు. దీనిలో ఈయన కొత్తగా చెప్పేది ఏంటంటే, న్యూఢిల్లీలో సర్వదేవస్థానం ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉందిటండి. ఆ ట్రస్ట్కి సంబంధించి వాళ్ళకు వెబ్సైట్ పెట్టుకుంటారట. ఆ వెబ్సైటు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో నిన్న త్రూ దర్ వెబ్సైట్ అండ్ కమిషన్ బేసిస్ ఇన్ దిస్ రిగార్డ్ అంటూ కమిషన్ ఇచ్చినటువంటి సర్క్యులర్లో చాలా క్లియర్గా ఉందండి. ఇన్ దిస్ రెఫరెన్స్ ఐటెడ్ ద చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ సర్వదేవస్థానం హిందూ చారిటబుల్ ట్రస్ట్ న్యూఢిల్లీ ప్రపోజ్డ్ ఫర్ ఫెసిలిటేటింగ్ పరోక్ష సేవ టికెట్స్ ఇన్ ద టెంపుల్స్ విచ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే దేవాదాయ శాఖకి ఢిల్లీలో ఉండే ఎక్కడో ఉన్నటువంటి సర్వదేవస్థానం హిందూ చారిటబుల్ ట్రస్ట్కి ఏంటంటే ఇంట్రెస్ట్, అన్నెసెసరీ ఇంట్రెస్ట్. ఇక్కడ పరోక్షంగా అమ్మేటటువంటి టికెట్లని వాళ్ళు అమ్ముకుంటారట వాళ్ళ వెబ్సైట్ ద్వారా. వాళ్ళు అమ్మి పెడితే కనుక ఈ వెబ్సైట్ ద్వారానే మొత్తం వ్యవహారం అంతా నడిచేలాగా అమ్మిన ప్రతి టికెట్కి ఇంత కమిషన్ వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా ఈ కమిషనరు దీనిలో మెన్షన్ చేస్తున్నారండి. ఇన్ డ్యూ కన్సిడరేషన్ ఇన్ ద రిక్వెస్ట్ టు ద ఫెసిలిటేట్ మోర్ డివోటీస్ పిలిగ్రిమ్స్ టు వర్షిప్ ఫ్రమ్ దేర్ హోమ్ పర్మిషన్ ఈజ్ హియర్ బై అకార్డెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఆల్ ద టెంపుల్స్ wherever the paroksha sevas are available with requisite to good equipment as per the following tariff which in the lines in IRCTC లిమిటెడ్ అని దీనిలో రాస్తున్నారు. ఈ IRCTC లిమిటెడ్ వివరాలు ఏంటనేది దీనిలో అయితే మెన్షన్ చేయలేదు. దాని గురించి మనం తదుపరి కార్యక్రమాల్లో మాట్లాడుతున్నాం. దీని మీద మరింత పరిశీలన మనం నిశ్చిత పరిశీలన ఆలయ దర్శన ఛానల్ తరఫున మనం చేస్తున్నాం. అయితే సీరియల్ నెంబర్ 1, 2, 3 లేసి పరోక్ష సేవ టికెట్ కాస్ట్ బిలో 500 రూపాయలు అయితే కనుక కమిషన్ 10 రూపాయలు, 500 నుంచి 1000 రూపాయలు అయితే 20 రూపాయలు, 1000 రూపాయలు టికెట్ అయితే కనుక 30 రూపాయలు వీళ్ళకి కమిషన్ ఇచ్చేలాగా ఒక కమిషన్ ఏజెంట్ లాగా దేవాదాయ కమిషనరు వీళ్ళను కూడా నిర్ణయిస్తూ వాళ్ళని కూడా కమిషన్ ఏజెంట్గా నియమిస్తున్నట్టుగా ఇచ్చినటువంటి సర్క్యులర్ చూస్తే కనుక మనకి చాలా సందేహాలు కలుగుతాయండి. ఇందులో ఉన్నటువంటి చట్టవిరుద్ధత మరి ఇంకెక్కడ కనబడదు. ఇది పూర్తిగా చూస్తే కనుక కమిషనర్ అధికార దుర్వినియోగాన్ని ఇది పూర్తి స్థాయిలో ఈ సర్క్యులర్ చాటుతుందని మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం దీనిలో పేర్కొనబడినటువంటి సర్వదేవస్థానం హిందూ టెంపుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇది ఏర్పాటు చేసినటువంటి వెబ్సైట్ ద్వారా పరోక్ష సేవలకు వాళ్ళు అనుమతి కమిషన్ ఇస్తే గనక మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే దేవాలయాలన్నిటికీ ప్రచారం ఉచితంగా వాళ్ళు చేస్తారా అని ఈ కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. అసలు నామ్స్ ఏంటి, దీనిలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వాళ్ళు దేనికని లెటర్ పెట్టారు, వాళ్ళ చేతలు ఎవరు పెట్టించారు, ఇటువంటి జాదుగారులు మన దేవాదాయ శాఖలో చాలా మంది ఉన్నారని మనం చెప్పాలి. వెనకాల ఉండి గూడు పుఠానీలు తయారు చేస్తూ అనేక రకాలుగా దేవాదాయ శాఖ సంపద కొల్లగొట్టడం కోసం ప్రణాళికలు రచింపబడేటటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అందరూ మన హెడ్ ఆఫీస్లో కూలంకషంగా పుష్కలంగా ఉన్నారని మనం చెప్పాలి. వారికి ఉన్నటువంటి తెలివితేటలన్నీ కూడా చాలా క్రిమినల్ తెలివితేటలు, క్రిమినల్ బుర్రలతో వీళ్ళు పనిచేస్తుంటారు. ఎక్కడైనా మనం చూస్తుంటాం సాధారణంగాను. అడ్వకేట్ వ్యవస్థ కూడా మనం చూస్తే కనుక సివిల్, క్రిమినల్ అడ్వకేట్లు 2 చోట్ల మనం చూస్తాం. కానీ ఇక్కడ క్రిమినల్సే అడ్వకేట్లుగా తయారైనటువంటి ఒక విధానాన్ని దేవాదాయ కమిషనరేట్లో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. దానిలో భాగంగానే ముఖ్యంగా చూస్తే కనుక గెజిటెడ్ సూపరింటెండెంట్ అందరూ ఇదే జాతికి చెందుతారని కూడా మనం చెప్పొచ్చు. ఈ అధిక తెలివితేటలు ఇటువంటి సర్క్యులర్ లాడడానికి 3 వంతులు వాళ్లే కారణం కూడా అవుతున్నారు. అందువల్ల వైల్ బుకింగ్ ఇన్ ద పరోక్ష సేవ టికెట్స్ బై ద డివోటీస్ పిలిగ్రిమ్స్ సర్వదేవ సంస్థానం హిందూ చారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్ ది ట్రాన్సాక్షన్ షాల్ బి రీడైరెక్ట్ టు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ aptemples.ap.gov.in ది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద పరోక్ష సేవ టికెట్ అమౌంట్ షాల్ బి క్రెడిటెడ్ టు ద రెస్పెక్టివ్ టెంపుల్ అకౌంట్ ఇమీడియట్లీ అండ్ ద కమిషన్ విల్ ఓన్లీ బి ట్రాన్స్ఫర్ టు ద సర్వదేశం హిందూ చారిటబుల్ ట్రస్ట్ అంటూ కూడా ఈయన కొత్త రూల్స్ అన్ని పాస్ చేస్తున్నారండి. అంటే ఈ సర్వదేవస్థానం ట్రస్ట్ హిందూ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఢిల్లీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వెబ్సైట్ వాళ్ళు డబ్బులు మన చేత కట్టించేసుకుని వాళ్ళ కమిషన్ వాళ్ళు మినహాయించుకుని మిగిలిన డబ్బుల్ని మళ్ళీ aptemples.ap.gov.in వెబ్సైట్గా డబ్బులు వాళ్ళు వేస్తారట. అంటే వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఎన్ని తీసేసుకున్నారు ఆ లెక్కలన్నీ ఎవరు చూస్తారండి?
ఒక వెబ్సైట్ పెట్టారు, వాళ్ళు కొల్లగొట్టేసుకుంటున్నారు. అంటే ఈ క్షణం నుంచి పరోక్ష సేవా టికెట్లకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వాళ్లే సంపాదన చేసుకునేలాగా, ఈ టికెట్లకు సంబంధించిన అమౌంట్ అంతా వాళ్లే కట్టించుకునేలాగా వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసేసుకుని మిగిలిన డబ్బులు ఏపీ టెంపుల్స్ ప్రస్తుతం నడుస్తున్నటువంటి 9/9 ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఫ్రీ వెబ్సైట్ వేరే వెబ్సైట్ ద్వారా దేవాదాయ శాఖకి చేరేలా అంటే ఒక మర్మంతో కూడినటువంటి రహస్య ఒప్పందం అనమాట అండి. ఇదంతా కూడా ఇంటర్నల్ గా వీళ్ళకి ఎటువంటి ఒప్పందాలు, ఎంతంత కమిషన్లు ఇస్తూ దేవాదాయ కమిషన్ ఈ రకమైనటువంటి మచ్చిక చేసుకుని ఈ సర్క్యులర్ వీళ్ళు తెచ్చుకున్నారో తెలియదు. కానీ ఇది పూర్తి చట్టవిరుద్ధమైనటువంటి ఉత్తర్వు కానీ నిపుణులు, అధికారులు, న్యాయ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. అందువల్ల ద టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడెడ్ టు apwww.apgov.in వెబ్సైట్ IE మిస్టర్స్ 9 and 9 డయాగ్నోసాఫ్ట్ ఇన్సైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ నెసెసరీ యాక్షన్ అకార్డింగ్లీ ఎట్ వన్స్ అంటూ కూడా చెప్తున్నారు. అంటే మీరు ఇక మీద పరోక్ష సేవలకు సంబంధించిన టికెట్లన్నీ కూడా వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు, మీరు కలెక్ట్ చేయవలసిన అవసరం ఏం లేదు అని. అయితే ప్రత్యక్ష సేవలకు సంబంధించినటువంటి టికెట్లన్నీ దేవాలయాల్లో కొడుతున్నప్పుడు పరోక్ష సేవలకు సంబంధించినటువంటి టికెట్లన్నీ ఈ ఏదైతే ఇప్పుడు ఏం చెప్తున్నాడో సర్వ దేవస్థానం హిందూ చారిటబుల్ ట్రస్ట్ కి ఇస్తున్నప్పుడు ఇంక 9/9 డిజిటల్ సర్వీసెస్ అవసరం ఏంటయ్యా అని దేవాదాయ కమిషన్ ని అడుగుతున్నాం. వారి ద్వారానే నడిపించండి అయ్యా, మీకు ముట్టేదేదో మీకు ముట్టింది, ఎంతంత ఎన్ని కోట్ల రూపాయలు భారీగా మీకు ముట్టింది, దేని వెనకాలనేది కూడా మాకు అవగాహన ఉంది, మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది. అందువల్ల లంచాలు దండుకోవడం కోసం మాత్రమే ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నటువంటి దేవాదాయ కమిషనరేట్ మాత్రం భ్రష్టు పట్టుపోయిందంటూ చాలా మంది సర్క్యులర్ చూసిన వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. మరి దేవాదాయ కమిషనరేట్ కమిషన్ల పేరిట కొత్త రకం దోపిడీకి ఒక మాస్టర్ ప్లాన్ వేసిందంటూ కూడా చాలా మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. The executive officers of all temples wherever the Paroksha Sevas are available with requisite good equipment are requested to allocate Paroksha Seva tickets quota to Sarvadarshanam Hindu Charitable Trust New Delhi and take necessary action accordingly అంటూ కూడా ఈయన ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారండి. అంతేకాకుండా ఈ వివరాలు మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి మేజర్ టెంపుల్స్ అన్నిటికీ ఫార్వర్డ్ చేస్తూ ఇక మీద పరోక్ష సేవలకు సంబంధించిన టికెట్ల ప్రక్రియ, కొనుగోలు, చెల్లింపులు అన్ని రకాల ప్రక్రియలు కూడా సర్వదేవస్థానం చారిటబుల్ ట్రస్ట్ హిందీ న్యూఢిల్లీ వరకు కట్టబెట్టేశారంటే దేవాదాయ కమిషన్ ఏకపక్షంగా 3వ గంటకి తెలియకుండా ఎవరిని సలహాలు అడగకుండా దీనిలో న్యాయ నిపుణులను కూడా మేము అడిగాం, లీగల్ అడ్వైజర్తో కూడా మేము మాట్లాడడం వారికి విషయమే తెలియదని కూడా వారు చెప్తున్నారు. అందువల్ల దీనిలో ఇంకా విషయగతంగా మనం చూస్తే కనుక ఇలా ఎవరో వచ్చి ఒక లెటర్ పెట్టి మాకు ఇచ్చేసేంటి టికెట్లన్నీ మేము కలెక్ట్ చేసుకుంటాం, మాకు 10 రూపాయలు ఇవ్వండి, 20 రూపాయలు ఇవ్వండి, 30 రూపాయలు ఇవ్వండి అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద తరలిపోయేటటువంటి పద్ధతిని ఏకపక్షంగా ఈ న్యూఢిల్లీలో ఉండేటటువంటి సర్వదేవస్థానం ట్రస్ట్కి ఏ రకంగా అప్పచెబుతావు కమిషనర్ అని అడుగుతున్నాం. నీకు ఎక్కడదయ్యా హక్కు? ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. దేవాదాయ కమిషనర్ ప్రత్యేకంగా కొత్త ఇలాంటి పథకాలు రచించి గుళ్ళ చేసేస్తున్నారని కూడా ఖచ్చితంగా మనం చెప్పచ్చండి. అందువల్ల వందల వేల కోట్ల రూపాయల సంపదను పరోక్ష సేవా టికెట్ల రూపంగా వాడు తీసేసుకుని రేపు ఆ చెల్లింపులు తిరిగి చేయకపోతే కోర్టుకి వెళ్ళి దెబ్బలాటం తప్ప మీరు చేసేదే ఉంటుందయ్యా. న్యాయస్థానాలను ఆశ్రయించి ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తూ ఉన్నటువంటి ఎన్ని వందల వేల కేసులు పెండింగ్ ఉన్నాయనేది మన గత కార్యక్రమాల్లో మనం ఆల్రెడీ చర్చించాం. అందువల్ల ఎటువంటి హామీలు, ఎటువంటి కమిషన్లు మాట్లాడుకోవడం ద్వారా దేవాదాయ కమిషనరు తెగించి ఈ సర్క్యులర్ ఇవ్వడం అనేది జరిగిందో కానీ ఇది పూర్తిగా దేవాదాయ శాఖను భ్రష్టు పట్టించేటటువంటి సర్క్యులర్ గా కనిపిస్తోంది. పరోక్ష సేవల కోసం ఒకవేళ ఎవరైనా వెబ్సైట్ వాళ్ళకు హక్కులు కనుక ఒకవేళ ఇవ్వదలుచుకుంటే కమిషన్ బేసిస్ మీద దానికి మళ్ళీ టెండర్ ప్రక్రియ పిలవవలసి ఉంటుంది. దేవాదాయ కమిషనర్ ఒక పేపర్లో నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల దాని మీద వచ్చేటటువంటి ఏదైతే టెండర్ కొటేషన్లు అన్నీ ఉన్నాయో వాటిలో బెటర్ ఏదైతే ఉందో దాన్ని ఓకే చేయవలసిన అవసరం ఉండగా ఆ ప్రక్రియ చేపట్టకుండా ఏకపక్షంగా ఇష్టారాజ్యంగా ఎవరో న్యూఢిల్లీ నుంచి, జర్మనీ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అమెరికా నుంచి, బెంగళూరు నుంచి వచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేయడం అనేది పూర్తి చట్టబద్ధమైన ప్రక్రియ. కాబట్టి దీనిని మేము కార్యక్రమ రూపంగా ఖండిస్తున్నాం. ఇక మీదటైనా దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ అసలు ఆయన ఐఏఎస్ ఓ చోటు ఇంట్లో కూర్చుని భోజనం చేసి అయితే ఓ టీ తాగి నేను అసలు ఐఏఎస్ నేనా, నేను చేసే పనులన్నీ చట్టబద్ధంగా ఉన్నాయా అంటూ కూడా ఒకసారి ఆలోచించుకోమని దేవాదాయ కమిషనర్ సత్యనారాయణకి సలహా ఇస్తున్నాం. అందువల్ల ఈ గుళ్ళు గొల్ల చేసే కార్యక్రమాన్ని రద్దు చేయమని కోరుతున్నాం. తక్షణం ఈ విషయం మీద తగిన శ్రద్ధ చూపిస్తూ చట్టపరమైనటువంటి చర్యలు కనుక దేవాదాయ కమిషనర్ చేపట్టకపోతే దీని మీద ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ సర్క్యులర్ను రద్దు చేయించేటటువంటి ప్రక్రియ మేము ఆల్రెడీ దీని మీద మొదలు పెట్టాం. మా లీగల్ కౌన్సిల్ ఇప్పటికే ఈ సర్క్యులర్ని పరిశీలిస్తోంది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన ప్రక్రియ అంటూ మన లీగల్ కౌన్సిల్ మాట్లాడారు.
వచ్చారు. గుంటూరు నుంచి మనతోటి సోమయాజి గారు, అదేవిధంగా చూస్తే కనుక హైదరాబాద్ ప్రముఖ న్యాయవాది, వారు జడ్జిగా కూడా చేశారు. పృథ్వీరాజ్ గారు కూడా మనతో మాట్లాడుతూ ఇది పూర్తి చట్టవిరుద్ధమైనటువంటి సర్క్యులర్ అండి, దీన్ని కనుక మనం ఉన్నత న్యాయస్థానంలో ఛాలెంజ్ చేస్తే కనుక ఖచ్చితంగా న్యాయస్థానం దీన్ని రద్దు చేసే అవకాశాలు 100% ఉన్నాయంటూ కూడా వారు మనకి చెప్పుకురావడం జరిగింది. అందువల్ల మీరు ఇచ్చేటటువంటి సర్క్యులర్ మీద మీరే ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోండి అయ్యా. లీగల్ అడ్వైజర్ కోసం రాసుకుని దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుని తక్షణం ఈ చట్టవిరుద్ధమైనటువంటి ఉత్తర్వు ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయమని ఈ కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. ఒకవేళ మీరు రద్దు చేయకపోతే రద్దు చేయించే ఏర్పాటు మేమే చేస్తామని కూడా కార్యక్రమ రూపంగా ప్రజలకు సమాజానికి మేము హామీ ఇస్తున్నాం. అందువల్ల ఇటువంటి ముఖ్యంగా మనం ఇంకా ఈ కార్యక్రమ రూపంగా ఇంకా అనేక రకాలైన విషయాలు మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక అసలు రాష్ట్రంలో మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో 175 దేవాలయాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా aptemples.ap.gov.in ద్వారానే అన్ని రకాలైనటువంటి ఆన్లైన్ ప్రక్రియ ద్వారా జరిగేటటువంటి చెల్లింపులన్నీ జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ముందుకొచ్చి మేము ఇచ్చేటటువంటి మాకు కావలసినటువంటి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయడం ద్వారా మేము ఇచ్చేటటువంటి ఏవైతే ఫెసిలిటీస్ మేము ఇస్తున్నామో మీరు తీసుకుంటే ముందుకు రండి అంటూ కూడా 2021 సంవత్సరంలో పత్రికా ప్రకటన గతంలో ఇచ్చారు. దానిని అనుసరించి కొంతమంది ముందుకు వచ్చారు. ఆ తర్వాత కొంతకాలం పాటు చేసినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో అది మూతపడడంతో ప్రస్తుతం ప్రజలకు ఏ రకమైనటువంటి సమాచారం అందుబాటు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఈ 9&9 కంపెనీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో వాడు ముందుకు వస్తే మేము ఫ్రీ సర్వీస్ ఇస్తామని చెప్పారు. మరి ఫ్రీ సర్వీస్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏ రకంగా చట్టవిరుద్ధమైనటువంటి చర్యలు చేపడుతున్నారనే విషయం కూడా ప్రస్తుతం దీని మీద చర్చకు వస్తోంది. ఎందుకంటే ఈ సర్వదేవస్థానం ట్రస్ట్ వాళ్ళే మాకు కమిషన్ కావాలంటూ ముందుకు వస్తున్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు 9/9 కంపెనీ వాళ్ళు మేము ఫ్రీ సర్వీస్ ఇస్తామంటూ ఏ రకంగా ముందుకు వస్తారు? వారికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి జీతభత్యాలు లేకుండా ఫ్రీగా వాళ్ళని ఎందుకు చేస్తారండి? దేవాలయాల వెబ్సైట్ల ద్వారా మరి సామాజిక మాధ్యమాల్లో కూడా మనం చూస్తే కనుక వెబ్సైట్ల ద్వారా డిజిటల్ మార్కెట్ అభివృద్ధి, వర్చువల్తో పాటు 3D టూర్ వంటి విషయాలన్నీ కూడా మీరు మాకు ప్లానింగ్ చేసి ఇవ్వాలంటూ కూడా ఈ 2021లో ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఆల్రెడీ పేర్కొన్నారు. మరి ఈ వెబ్సైట్ను ఆధునీకరించాలని మేము భావిస్తున్నాము, దానికి అనుగుణంగా మా దగ్గర పనిచేయాలంటూ కూడా ఆ ప్రకటనలో వాళ్ళు వెల్లడించారు. మరి ఇప్పుడు ప్రస్తుతం 9/9 వెబ్సైట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అనేక రకాల రాయితీలు ఇవ్వడం కూడా ఇక్కడ ప్రశ్నార్థకం అవుతూ వస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ ట్రస్ట్ న్యూఢిల్లీ ట్రస్ట్ ఏదైతే ఉందో సర్వదేవస్థానం హిందూ చారిటబుల్ ట్రస్ట్ న్యూఢిల్లీ, మరి దీని ప్రపోజల్ ఏంటి, దీని సంగతి ఏంటి అనేది కూడా మనం తదుపరి కార్యక్రమాలు మరింత నిశ్చితంగా పరిశీలిద్దాం. హిందూ దేవాలయ సంపదని కాపాడండి, దేవుడికి వచ్చేటటువంటి డబ్బును కాపాడే ప్రయత్నం చేయండి. దేవాదాయ శాఖని కమిషనర్గా వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కస్టోడియన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉంటూ ఒక ప్రొటెక్టర్ గా చేయవలసినటువంటి ప్రొటెక్టర్ గా మారుతూ మొత్తం దేవాదాయ శాఖని రక్షించవలసినటువంటి బాధ్యత ఉన్న కమిషనర్ ఈ రకమైన భక్షకుడుగా మారుతూ ఒక భక్షించడం అనేది చాలా చట్టవిరుద్ధమైనటువంటి ఒక ప్రక్రియగా కూడా కనిపిస్తూ వస్తుంది. అందువల్ల ఇటువంటి మాస్టర్ ప్లాన్లు అవి వేయడం మానేసి గుళ్ళు గొల్ల చేయడం మానేసి అయితే మరొక విషయం కూడా చెప్పాలంటే కనుక అతి త్వరలో ఒక 4-5 రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే కనుక కొత్త గవర్నమెంట్ ఎటు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత దాన్ని ఎటు పంపించేస్తారు కాబట్టి ఏదో రకంగా వచ్చిన కాడికి దండేసుకునే కార్యక్రమాల్లో భాగంగానే దేవాదాయ కమిషనర్ ఈ సర్కులర్ ఇచ్చినట్టుగా కూడా అటు దేవాదాయ కమిషనర్ స్థాయి ఉద్యోగులే మనకి అనేక వివరాలు వెల్లడిస్తూ వస్తున్నారు. మనకి దేవాదాయ కమిషనర్ వెల్లడించినటువంటి సర్కులర్ ఈ విషయాన్ని దీనిని ధృవపరుస్తోంది. అందువల్ల దేవాదాయ కమిషనర్ ని ఈ కార్యక్రమ రూపంగా ఈ సర్కులర్ రద్దు చేసుకోమని కోరుతున్నాం. ఈ సర్వదేవస్థానం హిందూ చారిటబుల్ ట్రస్ట్ న్యూఢిల్లీ వాళ్ళు పెట్టిన ప్రపోజల్, దీని మీద కమిషనర్ ఇచ్చిన సర్కులర్ లో ఉన్నటువంటి అనేక విషయాల మీద, వివాదాల మీద తదుపరి కార్యక్రమాల్లో మరింతగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.